పీపుల్స్ వార్ నుంచి బయటికి వచ్చి రాజ్యాంగం పట్టుకున్న మల్లోజుల ఇప్పటికీ క్షమాపణ చెప్పలే. నా వల్లనే వేలాది మంది చనిపోయారు అని. ఎందుకు క్షమాపణ చెప్పలే? నువ్వు మొన్న లొంగిపోయినవా? అసలు 35 ఏళ్ల క్రితమే లొంగిపోయి లోపలికి పోయి మొత్తం పీపుల్స్ వార్లో బీసీ ఎస్సీ ఎస్టీలు చంపించినవా? ఫడ్నవీస్ శర్మతో మల్లోజుల శర్మ కలిసిండు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, మన ఉద్యమంలో ఒక్క నెత్తురు చుక్క పడకుండా తెలంగాణలో బీసీలకి 42% చట్టాన్ని సాధించాలి మనం. ఇక చాలు, వచ్చింది, ఇక చనిపోయింది చాలు, బలైపోయింది చాలు. అంబేద్కర్ తన రాజ్యాంగం గురించి ఒక నెత్తురు చుక్క పడకుండా, ఒక హింస జరగకుండా భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్. ఇక నెత్తురు పారద్దు తెలంగాణలో అయ్యా. మన అయ్యలు పారించిన నెత్తురు చాలుగా. అందరినీ చంపుకున్నాం మన అయ్యల్ని. ఆవేశంతో, నీతితో, న్యాయంతో. ఎక్కడ అన్యాయం జరిగితే తట్టుకోలేక అన్ని పార్టీల నినాదంలోకి పోయి అందరం చచ్చిపోయాను. ఇక వద్దు, శాంతియుతంగా అంబేద్కర్ తాత్విక జ్ఞానంతో, ఫూలే ఆలోచనతో, కాన్షీరాం చతురతతో ఉద్యమాన్ని మొదలు పెడదాం, జ్ఞానంతో మొదలు పెడదాం.